చదువుల తల్లి సరస్వతి క్షేత్రంలో వసంత పంచమి వేడుకల సందర్భంగా భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ప్రధానంగా తరలి వచ్చిన భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా ఉదయం తెల్లవారుజాము నుంచి భక్తులు తరలి వస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. మనం చూస్తున్నాం, ఎవరైతే వివిధ ప్రాంతాల నుంచి మహారాష్ట్ర, తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ప్రధానంగా అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే అమ్మవారిని దర్శించుకుంటే చాలు ఈ వసంత పంచమి వేడుకల సందర్భంగా ఎలాంటి కోరికలు ఉన్నప్పుడు కూడా ఆ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అందులో భాగంగానే మహిళలు కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు, అదేవిధంగా అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ వసంత పంచమి వేడుకల సందర్భంగా ఏవైతే చిన్నపిల్లలకి అక్షర శ్రీకార పూజలు నిర్వహిస్తే వారందరూ కూడా విద్యావంతులు అవుతారు, ఉన్నత ఏదైతే ఉద్యోగాలు సాధిస్తారని ఏదైతే భక్తుల్లో నమ్మకం. అందులో భాగంగానే భక్తులందరూ కూడా భారీగా తరలి వస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎవరైతే తల్లిదండ్రులందరూ కూడా తమ చిన్నపిల్లల్ని తీసుకొచ్చి పవిత్రమైన క్షేత్రం బాసర క్షేత్రంలో ఏదైతే చిన్నపిల్లలకు అక్షర శ్రీకార పూజలు నిర్వహిస్తున్నారో వారందరూ కూడా ముఖ్యంగా చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక మంచిగా అలంకరణ చేసుకొని వారందరినీ కూడా ఒక సుందరంగా తీర్చిదిద్దుకొని పలకలు తీసుకొని విద్యార్థులను ఉన్నత విద్యావంతుల్ని చేయడానికి అక్షర శ్రీకార పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. ఈ వసంత పంచమి వేడుకల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం ఎట్లా అనిపిస్తుంది అన్న? చాలా ఆనందంగా ఉందండి. మేము హైదరాబాద్ నుంచి అమీన్పూర్ నుంచి వచ్చాం. ఇప్పుడు అక్షర శ్రీకార పూజలు నిర్వహిస్తున్నారు, ఎందుకోసం? వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చేస్తున్నాము. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీ బాబుకు అక్షర శ్రీకారం పూజలు చేయించారా, అక్షరాభ్యాసం చేయించారా? అక్షరాభ్యాసం చేయించాము. ఎక్కడి నుంచి వచ్చినారు మీరు? మేము హైదరాబాద్ నుంచి అండి, బట్ ప్రాపర్ కామారెడ్డి దగ్గర విలేజ్. ఎట్లా ఈ సందర్భంగా చూస్తుంటే ఎట్లా అనిపించింది, ఏ విధంగా అనిపించింది? హడావిడిగా ఉంది కొంచెం, కానీ ఈరోజు చేస్తే మంచిగా అనిపిస్తుంది అని వచ్చామండి. ఈఓ మేడం కూడా ప్రత్యేకంగా మనతో మాట్లాడాలనుకున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ఏదైతే వసంత పంచమి వేడుకల సందర్భంగా ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? వసంత పంచమి సందర్భంగా ఈరోజు దేశ నలుమూలల నుంచి, మన రాష్ట్రమే కాదండి దేశ నలుమూలల నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి తమ చిన్నారులకి ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకోవటం జరుగుతుంది. ఎందుకంటే మన భారతదేశంలో ఏకైక క్షేత్రము మన బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రము. ఇక్కడ వాళ్ళ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించుకుంటే వాళ్ళ జీవితాలు ఎంతో ఉన్నతంగా ఉంటాయని, వాళ్ళు ఉన్నతులుగా తయారవుతారని వాళ్ళ తల్లిదండ్రులందరూ వచ్చి ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకోవడం జరుగుతుంది. అందుకే ఈరోజు చాలా అధికమైన రష్ ఉన్నా కానీ మేము క్యూ లైన్లో వాళ్ళకి కూర్చోవటానికి బెంచెస్, అలాగనే వాళ్ళకి త్రాగునీరు, పాలు, పండ్లు, బిస్కెట్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. వాళ్ళకి అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సహాయ సహకారాలతోటి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యము, అభద్రత లేకుండా మేము ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ప్రధానంగా అక్షర అభ్యాసాలు చేస్తున్న సందర్భంగా భారీగా రద్దీ ఉంది, ఎట్లా ఉంది? భారీగా ఉందా? అందుకు తగ్గట్టు ఏర్పాట్లు ఉన్నాయా? రద్దీ భారీగానే ఉందండి, ఏర్పాట్లు ఉన్నాయి. కాకపోతే ఎంత ఏర్పాట్లు ఉన్నా కానీ రద్దీ అధికంగా ఉన్నప్పుడు కొంత సమయము మనము క్యూ లైన్స్లో ఉండవలసి వస్తుంది. కావున భక్తులందరూ సంయమనంతో క్యూ లైన్స్లో వేచి ఉండి అమ్మవారిని ప్రశాంతంగా దర్శనం చేసుకొని వారి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించుకొని వెళ్ళాలని, అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నానండి. ఎన్ని లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు? ఇప్పటివరకు ఎంతమంది వచ్చారు? మేము 1,00,000కు పైగా భక్తులు వస్తారని అంచనా వేసామండి. ఇప్పటి వరకు మనకి 15,000 పైగానే దర్శనం చేసుకుని ఉంటారని అనుకుంటున్నామండి. ఇక్కడ ఎవరైతే ఈఓ మేడం చెప్తున్న మాట, ముఖ్యంగా భక్తులందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మవారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశాం. ముఖ్యంగా ఈ పవిత్రమైన ఏదైతే దినం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి మహారాష్ట్ర, అదేవిధంగా తెలంగాణ, దేశంలో అన్ని ప్రాంతాల నుంచి కూడా వేలాదిగా
భక్తులు తరలి వస్తున్నారు. వారి పిల్లలకి ఏదైతే అక్షర శ్రీకార పూజలు చేయిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా శాంతియుతంగా పవిత్రంగా అమ్మవారిని దర్శించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నారు.